Hello everyone, welcome back to Kerala series day 3. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చాం. రెగ్యులర్గా హోటల్లో కాకుండా స్ట్రీట్స్లో ఏముంటుందో బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని బయటకు వచ్చాం. ఇది వాటర్ మెట్రో, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంది. ఏమేం బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయో చూద్దాం పదండి. ఓకే, రెగ్యులర్ బ్రేక్ఫాస్టే బోండా, ఇడియప్పం, వడ, దోశ. ఓకే ఫైన్. టేస్ట్ మాత్రం యావరేజ్, సూపర్ మాత్రం కాదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బీచ్కి వెళ్ళాము మార్నింగ్ వ్యూస్ కోసము. యాక్చువల్లీ ఈ బీచ్ మాత్రం అంత నీట్గా ఏముండదు, ఎందుకంటే ఇది ఫిషింగ్ ఏరియా కాబట్టి మనం వాటర్లోకి దిగి ఎంజాయ్ చేయలేము, కానీ కొన్ని ఫొటోస్ మాత్రం తీసుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఫోర్ట్ కొచ్చి నుండి మున్నార్కి స్టార్ట్ అయిపోయాము. We started around 9 o'clock. Fort Kochi నుండి మున్నార్ 132 kilometers and 4 hours of journey. ఒక 3 hours ట్రావెల్ చేశాక ఫుడ్ కోసం ఆగాము. హోటల్ రాసా ఇది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని మా డ్రైవర్ చెప్పాడు. అండ్ కేరళకి వచ్చి కేరళ మీల్స్ ట్రై చేయకపోతే ఎలా, సో వి ఆర్డర్డ్ కేరళ మీల్స్. ఏమేం సర్వ్ చేస్తున్నారో అస్సలు అర్థం కాలేదు నాకు. చాలా కొన్ని ఐటమ్సే అర్థమైనాయి. అందులో పైనాపిల్ కర్రీ ఉంది, అండ్ జింజర్ చట్నీ, రసం, సాంబార్, బనానా, పాపడ్, ఇలా కొన్ని ఐటమ్సే అర్థమైనాయి. కానీ మిగిలిన ఐటమ్స్ కూడా అన్నీ టేస్ట్ చేసిన, అన్నీ బాగున్నాయి. వీళ్ళు మెయిన్గా బ్రౌన్ రైస్ సర్వ్ చేస్తున్నారు, కానీ మనకు వద్దు వైట్ రైస్ కావాలి అంటే వైట్ రైస్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ బ్రౌన్ రైస్ తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాను తినడానికి, కానీ వైట్ రైస్ సర్వ్ చేసాక సూపర్. ఇలా లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మునార్కి దగ్గరికి వెళ్తున్న కొద్దీ సీనిక్ వ్యూస్ చాలా చాలా బాగుంటాయి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ నేను కార్ డీటెయిల్స్ చెప్పలేదు కదా, దే విల్ ఛార్జ్ అరౌండ్ 2000 to 2500 ఫోర్ట్ కొచ్చి నుండి మునార్కి. అండ్ మనకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కార్ అయితే ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు, బస్సెస్లో ఆ ఫెసిలిటీ ఉండదు. మీరు ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే కార్ ప్రిఫర్ చేయొచ్చు, లేదు సోలోగా వెళ్తే బస్ ప్రిఫర్ చేయొచ్చు, బడ్జెట్లో అయిపోయిద్ది. మున్నార్ హిల్ స్టేషన్ కాబట్టి ఫోర్ట్ కొచ్చితో కంపేర్ చేస్తే మున్నార్ చాలా చల్లగా ఉండిద్ది. సో ఈ వెదర్కి తగ్గట్టు క్లాతింగ్ తెచ్చుకుంటే బెటర్. చూడ్డానికి ఎంత బాగుంది కదా, అందుకేనేమో కేరళ మస్ట్ విజిట్ ప్లేస్ అంటారు.
మనం మున్నార్ వెళ్తుంటే ఆన్ ద వేలోనే ఒక 2 ప్లేసెస్ వస్తాయి, అవి కవర్ చేసుకోవచ్చు, తర్వాత మున్నార్ వెళ్ళొచ్చు. సో వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ప్లేస్, వాటర్ ఫాల్స్. ఇక్కడ యాక్చువల్గా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, కానీ ఇది పెద్ద వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఆగాము అండ్ చాలా మంది కూడా ఇక్కడే ఆగుతున్నారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అయిపోయాము. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మున్నార్ స్పైసెస్ అండ్ ఎలిఫెంట్ సఫారీ. యాక్చువల్లీ ఈ రెండు ఉన్నాయి. నేను ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళలేదు, ఓన్లీ మున్నార్ స్పైసెస్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఈచ్. చలో లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. యాక్చువల్గా వీళ్ళకు ఒక గార్డెన్ ఉంది, ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఎక్కువ కదా ఇక్కడ, సో వాటికి సంబంధించిన ట్రీస్ కంప్లీట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అలా చేయట్లేదు. సో నేను తీయలేకపోయాను, జస్ట్ లోపలికి వెళ్ళి చూసేసి వచ్చాము. వీళ్ళకు ఒక ఆయుర్వేదిక్ షాప్ కూడా ఉంది పక్కనే. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అండ్ డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మన ప్రాబ్లం ఏంటి అని చెప్తే వాళ్ళు దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తున్నారు అండ్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు. కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్ కాబట్టి మేము కూడా కొన్ని స్పైసెస్ తీసుకున్నాము, ప్లస్ కొన్ని ఆయిల్స్ మెడిసిన్స్ అలా తీసుకున్నాము. ఇలా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చామా, ఫుల్ వర్షం. ఇంకా చేసేదేం లేక రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. విత్ ఇన్ మినిట్స్లో క్లైమేట్ మాత్రం భలే మారిపోయింది అసలు. కొన్ని బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ మీకోసం, చూసి ఎంజాయ్ చేయండి. booking.comలో మంచి వ్యూస్ ఉన్న హోటల్ చెక్ చేసి రేటింగ్ బెస్ట్ ఉన్న హోటల్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా రిసార్ట్ అని చెప్పొచ్చు. ఈ రిసార్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ రిసార్ట్ చుట్టూ కంప్లీట్గా టీ తోటలు ఉన్నాయి. చూడడానికి సీన్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి.
ఫైనల్లీ వి రీచ్డ్ ఆ హోటల్. హోటల్ ఎలా ఉందో చూద్దాం పదండి. బాల్కనీ వ్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అసలు సూపర్ సూపర్ సూపర్, ఎంత బాగుందో చూడండి అసలు. ఈవినింగ్ అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఫ్రెష్ అయిపోయి. నైట్ డిన్నర్ చేయాలి కదా, మేమే బయటకు వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్, రైస్ అలా తెచ్చుకున్నాము. మేమే కుకింగ్ చేసుకున్నాము. ఇక తినేసి పడుకుంటాను. మళ్ళీ డే 4లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నావిగేట్ విత్ నాన్సీ.